బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నాంపల్లికి సమీపంలోని బజార్ ఘాట్ లో అగ్ని ప్రమాదానికి అక్రమ నిర్మాణాలే కారణమని తెలుస్తుంది. ప్రమాదం సంభవించిన భవనానికి జీహెచ్ఎంసీ అధికారులు G+2 అనుమతులు మాత్రమే ఇచ్చినట్లుగా సమాచారం. కానీ భవన యజమాని అదనంగా మరో 2 అంతస్తులు పైన పెంట్ హౌస్ ను అక్రమంగా నిర్మించినట్లు సమాచారం. సెల్లార్లో భారీగా డ్రమ్ములలో రసాయనాలు నిల్వ చేయడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని జీహెచ్ఎంసీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ సెల్లార్ను కేవలం పార్కింగ్ కు మాత్రమే వినియోగించాల్సి ఉండగా భవన యజమాని అక్రమంగా డ్రమ్ములలో రసాయనాలు నిల్వ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక G+2 అనుమతి తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదంపై ఫైర్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారని తెలిపింది. సెల్లార్లో కెమికల్ డ్రమ్ములు నిల్వ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో మహానగరంలో సెల్లార్ల వినియోగాన్ని నియంత్రించాల్సిన జీహెచ్ఎంసీ నిఘా కొరబడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేటికి చాలా భవనాల్లో సెల్లార్లను కమర్షియల్ గా వినియోగించడంపై దానిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం పరిపాటిగా మారింది. గడిచిన 2 ఏళ్లలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 6 నుంచి 7 భారీ అగ్ని ప్రమాదాలు సంభవించి సుమారు 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇక సికింద్రాబాద్ బోయగూడ ప్రాంతంలోని ఓ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించి బీహార్ కు చెందిన 13 మంది మృతి చెందారు. అదే సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సమీపంలోనే YMCA వద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగి 8 మంది చనిపోయారు. మరి తాజాగా దక్కన్ మాల్లో కూడా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు సందర్శించిన అధికారులు, పాలకులు ఇలాంటి ఘటనలు మున్ముందు జరగకుండా చర్యలు చేపడతామని, ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు కేవలం ప్రకటనలు చేశారే తప్ప కార్యరూపం దాల్చలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబీకులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులతో కలిసి నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఈ కెమికల్ గోదాం విషయమై సంబంధిత అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, సరైన సమయంలో చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇలా ప్రాణాలు కోల్పోయేవారు కాదని VH ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాసాలు ఉన్న చోట ఫ్యాక్టరీలు నెలకొల్పడం ఎంతవరకు సరైందని నిలదీశారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఎందుకంటే ఒక రెసిడెన్షియల్ ఏరియా లోపల, అది కూడా మీరు చూసినట్టయితే చాలా చిన్న ఏరియా ఇది. అండ్ ఇల్లులు ఒక ఇంటి పక్కకు ఒకటి 5 అంతస్తులు ఉన్నాయి ఇక్కడ. సో ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. అండ్ ఆల్సో మాకు తెలిసిన ప్రకారం, ఎందుకంటే మేము స్పెషల్ ఆడిట్ నడిపిస్తూనే ఉన్నాం లాస్ట్ గత 6 నెలల కింద నుంచి కూడా మా EVDM డైరెక్టర్ DRF టీం నుంచి వాళ్ళు, ఎందుకంటే స్వప్నలోక్ కాంప్లెక్స్, అప్పుడు చంద్రలోక్ కాంప్లెక్స్ లోపల ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం, చాలా మంది చనిపోవడం చాలా బాధాకరం. అక్కడ కూడా అప్పటి నుంచి కూడా మేము చాలా ఇట్లాంటి ఆడిట్స్ నడిపిస్తున్నాం. అంటే వి డిడ్ నాట్, అది కమర్షియల్. ఇక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లోపల ఒక మనిషి వచ్చి ఒక 100 బ్యారెల్స్ ఈ రోజు ఆయన స్టోర్ చేశాడు అంటే ఆయన ధైర్యంకి మెచ్చుకోవాలి నిజంగా. అంటే లోకల్స్, నేను లోకల్స్ అందరికీ కూడా, ఇక్కడ లోకల్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈవెన్ బిఫోర్ ద అంబులెన్స్, అంటే ఇన్సిడెంట్ జరగంగానే కూడా ఈ ప్రతి ఒక్క లోకల్స్ కూడా ఇక్కడ రావడము, 21 మందిని, అంటే 21 మందిని వాళ్ళు రక్షించగలిగారంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. నేను 9 మందిని, ఎస్ అన్ఫార్చునేట్లీ 9 మందిని ఏదైతే 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ లో ఉన్నారు వాళ్ళని కోల్పోయాము. దాంట్లో పిల్లలకి కొందరికి ఇంజర్డ్ కూడా కొందరు ఉన్నారు. వాళ్ళని ఇమీడియట్ గా వీళ్ళందరూ కూడా అంబులెన్సెస్ రాగానే కూడా వాళ్ళని ఉస్మానియాకి తరలించడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, KTR గారు వచ్చారు, తలసాని గారు వచ్చారు అండ్ చెప్పారు కూడా, ఇన్ కేస్ వాళ్ళకి అక్కడ స్పెషల్ అంటే ట్రీట్మెంట్ వాళ్ళకి హ్యాపీగా లేరు